కెమెరామ్యాన్ మామ మళ్ళీ పెట్టేశావు. అవతార్ ద వే ఆఫ్ వాటర్ కన్నా చాలా బెటర్ అనిపించింది. అవతార్ ద ఫైర్ అండ్ హ్యాష్ చూసిన తర్వాత చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాను. నేనైతే సినిమా థియేటర్కి 3D థియేటర్కి వెళ్ళాను. క్వాలిటీ కోసం అయితే వెళ్ళాను. మెయిన్లీ ఆ విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఇంకా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకైతే లేవు. ద వే ఆఫ్ వాటర్ చూసిన తర్వాత అంత అనిపించట్లేదు. అవతార్ సిరీస్ గురించి పార్ట్ 1 చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ జంగిల్లో జరిగే ఎలిమెంట్స్, ఎనిమల్స్, జంగిల్లో జరిగే వాళ్ళ మధ్య ఎమోషన్స్ కొత్తగా ఉంటుంది కాబట్టి అది బాగా అనిపించింది. నెక్స్ట్ నుంచి రిపిటేటివ్గా వాటర్ ఎలిమెంట్ సెకండ్ పార్ట్లో వచ్చింది కానీ దాన్ని అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. చేశాడు బట్ అంత అనిపించలేదు. అండ్ వార్ ఎలిమెంట్స్ కూడా తక్కువ అయ్యాయి సెకండ్ పార్ట్లో. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని థర్డ్ పార్ట్కి కొంచెం వార్ ఎలిమెంట్స్ బాగానే పెట్టుకున్నాడు. బట్ చాలా స్లోగా చాలా బోర్ ఫీల్ అయిపోతారు చూస్తూ ఉండగానే. మీరైతే చాలా ల్యాగ్ అయితే ఫీల్ అయ్యాను. ఏం జరుగుతుందిరా నిద్ర అయితే వచ్చింది ఫస్ట్ టైం నాకు ఇన్ థియేటర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ హాలీవుడ్ సినిమాలకి ఉండదు కాబట్టి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోర్ ఫీల్ అయింది. కొన్ని ఎమోషన్స్ ఎలిమెంట్స్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వార్ సీక్వెన్సెస్ స్టార్ట్ అవుతాయి. మామూలుగా అనిపించలేదు విజువల్గా. మెయిన్లీ ఈ పార్ట్లో ఎమోషన్స్ అయితే గట్టిగా వర్కౌట్ అవుతాయి. అందుకనే చాలా బెటర్ అనిపించింది ద వే ఆఫ్ వాటర్ కంటే. అండ్ కొత్త విలన్స్, ఒక కొత్త విలన్ వచ్చేస్తాడు. ఆల్రెడీ పాత విలన్స్ క్యారెక్టర్స్ అయితే ఏం మారవు. క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా ఉండదు. అసలు పార్ట్ 2కి పార్ట్ 3కి ఏం మారింది అని క్వశ్చన్ చేసుకుంటే ఏం మారలేదు. ఒక కొత్త విలన్ యాడ్ అయింది అంతే, ఇంకేమీ మారలేదు. స్టోరీ అంటే మూవ్ కూడా ఏం అవ్వలేదు ఆ వరల్డ్. చూసేద్దాం నెక్స్ట్ పార్ట్స్ అయినా. పార్ట్ 1ని మ్యాచ్ చేసే పార్ట్ రావాలి మనకి ఇప్పుడు. మీకే అనిపించింది అవతార్ చూసిన వాళ్ళు కామెంట్ వేసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సినీ వైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.